రోజు మనం వచ్చేసి విశాఖపట్నం జంక్షన్ నుంచి ఎంజిఆర్ సెంటర్ వరకు మనల్ని పుల్ చేయబోయే లోకంబడి వచ్చేసి ఇటాచి లోకంబడితో మనల్ని పుల్ చేస్తుంది. ప్రయాణించడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ వీళ్ళతో పెద్ద పోరు. అయితే క్రాసింగ్ అయితే పెట్టినాడు. సో వెల్కమ్ టు గోదావరి రివర్, వెల్కమ్ టు కృష్ణా రివర్. Train number 1335 Dhanbad Alembi Express from Dhanbad to Alembi will depart at its scheduled time at 11 hours 35 minutes from platform number 7. విశాఖపట్నం జంక్షన్ నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ప్రయాణించబోతుంది పొకార్ ఎక్స్ప్రెస్ మీకైతే మొత్తం అయితే చూపిస్తాను. అలాగే మొత్తం రైల్వే స్టేషన్ అయితే ఈ బ్లాగ్లో అయితే మనమైతే కవర్ అయితే చేసుకునేద్దాము. సో ప్రస్తుతం మనకు వచ్చేసింది ఇటాచి లోకోమోటివ్ అయితే మనకైతే ఇచ్చినారు. సో అప్పుడే అనుకున్న అప్ప వెళ్ళినప్పుడే కానీ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ కప్లింగ్ కూడా మొత్తం అయితే అయిపోయింది. రోజు మనం వచ్చేసి విశాఖపట్నం జంక్షన్ నుంచి ఎంజిఆర్ సెంటర్ వరకు మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ వచ్చేసి ఇటాచి లోకోమోటివ్తో మనల్ని అయితే పుల్ చేస్తుంది. WIP-7 లోకోమోటివ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి జనరల్ కోచ్ అయితే లాస్ట్లో అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళిపోదాము. ఆల్రెడీ మొత్తం అయితే ఫ్రంట్కి అయితే వచ్చేసాను. ఇంకా మన ట్రైన్ బయలుదేరడానికి 10 నిమిషాలు మాత్రమే అయితే ఉంది. వచ్చేసి మనకు స్లీపరు క్రౌడ్ చూడండి ఎంత ఫుల్ అయితే ఉంటారు. మొత్తం ఇదంతా ఫైన్ వేసుకుని ఎక్కినాలే. వచ్చేసి విశాఖపట్నం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VSKP దాదాపు 10 నిమిషాలు లేట్గా అయితే తీసినాడు. జంక్షన్ నుంచి బయలుదేరిన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు దువ్వాడ. వచ్చేసి మనకు విశాఖపట్నం లోకో షెడ్ ఏరియా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసి WIP-7 లోకోమోటివ్ చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉంది. మచిలీపట్నం విశాఖపట్నం చాలా బెస్ట్ ట్రైన్ చెప్పుకోవచ్చు. ఇది కూడా మచిలీపట్నం నుంచి విశాఖపట్నం రావడానికి. ఇక్కడ చూసుకునే మనకు వచ్చేసి హతియా ఎస్ఎవిటి బెంగళూరు ట్రైన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్ రాగల మనకు వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి బ్యూటిఫుల్ కర్వ్ తీసుకుంటుంది. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది చూడండి. ఇది చూసుకుని మనకు వచ్చేసి కొండ లొకేషన్ అయితే చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి.
సికింద్రాబాద్ షాలిమార్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ట్రైన్ వచ్చేసి దువ్వాడకి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి డివిడి. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 2 minutes. సో మన ట్రైన్ వచ్చేసి 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది దువ్వాడకి. వచ్చేసి దువ్వాడకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు అనకాపల్లె. బెంగళూరు బగల్పూర్. దీంట్లో జనరల్లో ఉంటారు, మామూలుగా కాదు, చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉంటారు జనరల్లో, స్లీపర్లో. స్టార్ట్ అయింది చూడండి, మనకు స్లీపర్ చాలా అంటే చాలా ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ జనరల్ అయితే చూడండి, అస్సలు అయితే ఖాళీ అయితే లేదు. Skip సో వెల్కమ్ టు అనకాపల్లి. మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి వచ్చేసి మనకు అనకాపల్లికి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఏకేపీ. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 1 minute అయితే ఉంటుంది మన ట్రైన్. క్రౌడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఇక్కడ చూసుకుని మనకు వచ్చేసి అనకాపల్లి అయితే రైల్వే స్కిప్ అయితే కొడుతుంది. ఏంటి ట్రైన్ చూద్దాం ఇది. విశాఖపట్నం ఎల్టీటీ ముంబై. నుంచి బయలుదేరుతున్న నెక్స్ట్ హౌస్ మనకు ఎలమంచిలి. వచ్చేసి ఎలమంచికి అయితే వచ్చేసింది. ఇక్కడ క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం లైట్గా తగ్గుతున్నారు. ఒక ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేయాలంటే నరకం అంటే అనుభవిస్తాం మనం కానీ చెప్పాలంటే. సో ఎందుకంటే క్రౌడ్ అయితే మొత్తం చాలా అంటే చాలా ఫుల్గా ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి స్టాపులు కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. దాని ఎక్కే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. వచ్చేసి ఎలమంచి నుంచి అయితే బయలుదేరిపోయింది. ట్రైన్ వచ్చేసి తునికి అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనకు వచ్చేసి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే దిగినారు. అండ్ ఇక్కడ కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు అంతే. ట్రైన్ వచ్చేసి తునికి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TUNI. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు అన్నవరం.
కమ్ టు అన్నవరం. రొటేషన్ కోడ్ వచ్చేసి ANV. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 1 మీటర్ అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి మనకు అన్నవరం టెంపుల్ అయితే చాలా క్లియర్గా అయితే కనబడుతుంది చూడండి. సో మనకు బస్సెస్ కూడా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అన్నవరం టెంపుల్ వెళ్ళాలంటే కూడా మనకు రైల్వే స్టేషన్ నుంచి బస్సెస్ కూడా అయితే ఉంటాయి చూడండి. బయలుదేరాక నెక్స్ట్ వచ్చి మనకు పిఠాపురం. పిఠాపురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PAP. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మీటర్ అయితే ఉంటుంది. పురంలో చూసుకుంటే మళ్ళీ మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టినారు హత్య అసమిటి బెంగళూరు ట్రైన్కి అయితే. ట్రైన్ అయితే మాత్రం మామూలు స్పీడ్ రావట్లా. కానీ చూసుకుంటే దాదాపు 37 నిమిషాలు లేటుగా అయితే నడుస్తుంది. సో ఇప్పుడే పిఠాపురం నుంచి ఇప్పుడు మనకి సిగ్నల్ అయితే వచ్చేసింది. బయలుదేరాక నెక్స్ట్ బస్ మనకు సామర్లకోట జంక్షన్. సో మన ట్రైనింగ్ అని చూసుకుంటే బ్యూటిఫుల్ ఆఫ్ సర్కిల్ అయితే కొడుతుంది. వ్యూ అయితే మొత్తం చాలా అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. సో ఇక్కడ చూసుకుంటే మనకు వస్తే తిరుపతి కాకుండా ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఈ సామర్లకోట జంక్షన్లో చూసుకుంటే మనకు ఫుడ్ వల్ల చాలా ఎక్కువైతే ఉన్నారు. సామర్లకోట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ వచ్చి మనకు అనపర్తి. సామర్లకోట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SLO. సో వెల్కమ్ టు రాజమండ్రి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. సో బయటికి వెళ్ళే వీడియో తీద్దాము. ట్రైన్ వచ్చేసి రాజమండ్రికి 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఎప్పుడైతే కట్టడం అయితే ఫుల్గా అయితే ఉంటుంది క్రౌడ్ కానీ చూసుకుంటే, ఇప్పుడైతే మొత్తం ఖాళీగా అయితే ఉంది. చాలా అంటే చాలా ఖాళీగా అయితే ఉంది. సో రాజమండ్రి నుంచి బయలుదేరినాక నెక్స్ట్ అవర్స్ మనకు నిడదవోలు జంక్షన్. వెల్కమ్ టు గోదావరి రివర్.
బ్రిడ్జ్ నుంచి కొంచెం బయట రాగల మన ట్రైన్ వచ్చేసి బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఇది కూడా. ఫుల్ మన ట్రైన్ వచ్చి కొంచెం లైట్గా ఆఫ్ సర్కిల్ అయితే పడుతుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి కొవ్వూరు రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. చూసుకోవచ్చు మనకైతే ట్రైన్ గుట్కాపేటలో అమ్ముతున్నారు. ట్రైన్ పెద్ద గొప్ప అంటే వీళ్ళమ్మి ఇంకా పెద్ద గొప్ప అయితే చేస్తున్నారు ట్రైన్ని. ఆ ట్రైన్ వచ్చేసి తాడేపల్లిగూడెం అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి టీటీటీ. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది ఇక్కడ. ట్రైన్ వచ్చేసి తాడేపల్లిగూడెం నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ అవర్స్ మనకు ఏలూరు. సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 25 నిమిషాలు డిలే అయితే నడుస్తుంది. వచ్చేసి ఏలూరుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 20 నిమిషాలు డిలే అయితే ఉంది. సో ఏలూరులో కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే తీసుకొచ్చినారు. సో ఏలూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఈ. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ బస్ మనకు విజయవాడ జంక్షన్. సో ఏలూరు నుంచి కొంచెం ఫ్రంట్ రాగల మనకు వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి పవర్పేట రైల్వే స్టేషన్ స్కిప్ అయితే చేస్తున్నాము. ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్కి దాదాపు 25 నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది. సో ఇక్కడ స్టాప్గా చూసుకుని మనకు వచ్చేసి 10 నిమిషాల స్టాప్ అయితే ఉంటుంది. సో టోటల్గా ఇక్కడ వచ్చేసి మనకు 35 నిమిషాల దాకా ఇక్కడ అయితే ఉంటుంది మన ట్రైన్. ధన్బాద్ నుంచి విజయవాడ చూసుకుని మనం వచ్చేసి దాదాపు 1345 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసాము జనరల్ కోచ్లో. అలా చూసుకుని మనకు వచ్చేసి మన ట్రైన్కి వచ్చేసి వాటర్ ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 1 అయితే చూడండి ఎంత ఖాళీగా అయితే ఉంది. మామూలుగా చూసుకుంటే ఎప్పుడు చూసినా ఫుల్గా అయితే ఉంటారు, బట్ అయితే ఇప్పుడైతే మొత్తం అయితే ఖాళీగా అవుతుంది చూడండి. వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు తెనాలి జంక్షన్. సో మన ట్రైన్కి అయితే ఆన్ టైంకి అయితే వచ్చింది. ఆన్ టైంకి సిగ్నల్ కూడా అయితే వచ్చేసింది. వెల్కమ్ టు కృష్ణా రివర్. ఫిషింగ్ అయితే చేస్తారు.
ఈ పక్కన కనబడుతుంది, ఇది వచ్చేసి మనకు గుంటూరు వెళ్ళాలి ఇదంతా. అండ్ ఇది వచ్చేసి మనకు తెనాలి జంక్షన్ వెళ్ళాలి. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TEL. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 minutes అయితే ఉంటుంది. తెనాలి జంక్షన్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి కేవలం కొంచెం లైట్గా అయితే ఉన్నారు, కానీ దిగిన కొంచెం లైట్గా అయితే ఉన్నారు. సో ఇక్కడ స్టాప్ చేసి మనకు 1 minute మాత్రమే తెనాలి జంక్షన్లో. మన ట్రైన్ వచ్చేసి తెనాలి నుంచి అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నిరుబ్రోలో. టు బాపట్ల. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPP. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. వచ్చేసి బాపట్లకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 1 minute ఉండింది, బయలుదేరిపోయింది. సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 15 నిమిషాలు డిలే అయితే ఉంది. డిలే కవర్ అవుతుంది, బిఫోర్ టైం అయితే వస్తుంది, మళ్ళీ డిలే అవుతుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. సో బాపట్ల నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు చీరాల. ఈ మెమో వచ్చేసి మనకు నెల్లూరు విజయవాడ మెమో ట్రైన్ ఇది. సో వెల్కమ్ టు చీరాల. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CLX. సో చీరాల కంటే చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి 1 minute అయితే ఉంటుంది. అలా కానీ చూసుకుని మన ట్రైన్ నుంచి క్రౌడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా దిగినారు. సో బాయ్ బాయ్ చీరాల. చీరాల నుంచి కొంచెం ఫ్రంట్ రాగల మన ట్రైన్ కరవది తీసుకుంటుంది, చాలా అంటే చాలా నెక్స్ట్ స్టాప్లో అయితే ఉంటుంది ఇది కూడా. సో చీరాల తర్వాత నెక్స్ట్ స్టాప్ వేసి మనకు ఒంగోలు. వెల్కమ్ టు ఒంగోలు.
ఒంగోలు. సో అక్కడ ట్రైన్ ఉంది కదా, ఏ ట్రైన్ తెలుస్తుంది, వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. మంగళూరు సెంటర్ నుంచి సంతరకొచ్చే వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉంది చూడండి. ఆ ట్రైన్ మాత్రం జనరల్ అయితే మొత్తం చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉంటారు, స్లీపర్లో కూడా చాలా ఫుల్గా అయితే ఉంటారు. ఒంగోలు నుంచి బయలుదేరినాక నెక్స్ట్ బస్ మనకు సింగరాయకొండ అయితే ఉంటుంది. ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి OGL. తీసుకొచ్చి మనకు తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ వెళ్తుంది. కొండ కూడా మనకైతే ట్రైన్ నుంచి దిగిన వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి సింగరాయకొండ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SKM. సో ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ బస్ మనకు కావాలి. వినాయకిని ఎక్స్ప్రెస్ చెన్నై సెంటర్ విజయవాడ వచ్చేసి కావలికి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KVZ. క్రౌడ్ అయితే మొత్తం మామూలుగా లేదు. కావలిలో వచ్చుకుంటే మన ట్రైన్ కాదు, ఇంకా చాలా ట్రైన్ వస్తుంది కదా దానికోసం అయితే. సో మన వెనకాల జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది, ఆ ట్రైన్ క్రౌడ్ ఇదంతా. విజయవాడ చెన్నై జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. బయలుదేరాక నెక్స్ట్ బస్ మనకు నెల్లూరు. సో మన బండి కానీ చూసుకుంటే దాదాపు 25 నిమిషాలు లేట్ అయితే నడుస్తుంది. ఫైనల్గా అయితే మనం వచ్చేసి నెల్లూరులో అయితే దిగిపోతున్నాం. మనం కూడా నెల్లూరు అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NLR. సో మనైతే MGR చెన్నై సెంటర్ దాకా ట్రావెల్ చేద్దాం అనుకున్నాం, కానీ నెల్లూరు అయితే దిగిపోతున్నాను నేను. అలాగే ఈ బొకారో ఎక్స్ప్రెస్ మనం వచ్చేసి నెల్లూరులో అయితే దిగిపోతున్నాము. సో మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే వచ్చేసింది. సో దాదాపు మనం వచ్చేసి 1598 కిలోమీటర్ అయితే ట్రావెల్ అయితే చేసినాము. జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 32 గంటలు అయితే ఈ బొకారో ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేసినాము. తెలంగాణ చూసుకుంటే మనకు వచ్చేసి పలుకు క్యాసిటీ వచ్చేసి మనకు చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉంటుంది. సరే బాయ్ బొకారో ఎక్స్ప్రెస్. నెక్స్ట్ కంపల్సరీ అయితే లైక్ చేయడానికి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.